नमस्कार बच्चों, कैसे हैं आप लोग? अच्छे हैं ना? मैं भी बहुत अच्छी हूँ। तो आज की हमारी हिंदी कक्षा में आप सभी का स्वागत है। आज का हमारा विषय गाने वाली चिड़िया భాషा की बात। ఈ రోజు మనము गाने वाली चिड़िया వ్యాకరణాంశాలు నేర్చుకుందాము। तो चले, तो आप सभी लोग अपने पाठ्य पुस्तक निकालिए। देखिए यहाँ पर भाषा की बात में नीचे दिए गए मुहावरों के भाव समझिए। मुहावरे అంటే జాతీయములు, ठीक है। तो नीचे दिए गए मुहावरों के भाव समझिए। यहाँ पर देखिए, जान में जान आना। ओके, जान में जान आना, इसका अर्थ है समस्या का परिष्कार मिलना, ठीक है। फॉर एग्जाम्पल చూద్దామా? जैसे అంటే एग्जाम्पल की, लड़का नदी में डूबते डूबते बाहर आ गया तो मेरी तो जान में जान आ गई। ఓకే, అంటే ఏదైనా తీవ్రమైన సమస్యకు పరిష్కారం లభించింది అనుకోండి, అప్పుడు ఏమని చెప్తాం మనము? ప్రాణం లేచి వచ్చినంత పని అయింది అంటాం, అవునా? तो यहाँ पर देखिए, लड़का नदी में डूबते डूबते అంటే ఒక పిల్లవాడు నదిలో మునుగుతూ మునుగుతూ ఒకేసారి బయటికి వచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? అమ్మయ్య అంటాం. అంటే ఏంటి? జాన్ మే జాన్ ఆ గయి, ప్రాణం లేచి వచ్చినంత పని అయింది అనుకుంటాం, అవునా? అయితే ఇలాంటి అంటే తీవ్రమైన సమస్యకి పరిష్కారం లభించిన సందర్భాల్లో ఈ ముహావరాని మనము వాడతాము, ठीक है ना। और एक देखिए, खुशी के आंसू आना। खुशी के आंसू आना, కొంతమందికి ఏమవుతుంది? బాగా ఆనందం వచ్చినప్పుడు కూడా ఆనంద బాష్పాలు వస్తాయి। బహుత్ ఖుష్ హోనా, చాలా ఆనందము కలగడము। ఆంఖ్ భర్ ఆనా, అంత ఆనందంలో కొంతమందికి ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, ठीक है। अब देखिए, उदाहरण के लिए, लता को अच्छी नौकरी मिली तो उनके पिता की आंखों में खुशी के आंसू आ गए। లత అనే అమ్మాయికి మంచి జాబ్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా పేరెంట్స్కి చాలా సంతోషం కలుగుతుంది కదా। ऐसे ही नौकरी అంటే జాబ్। लता को अच्छी नौकरी मिली तो उनके पिता के आंखों में खुशी के आंसू आ गए। ఆనంద బాష్పాలు వచ్చేసాయట వాళ్ళ నాన్నగారికి, ఎందుకు? ఆనందం ఎక్కువైపోయి, ठीक है ना। ये है मुहावरे। मुहावरे का अर्थ, ఈ వాక్య ప్రయోగం చేయమని మిమ్మల్ని ఏం అడగలేదు, కానీ మనకి రాసుకుంటే ఈజీగా నెక్స్ట్ ఇంకేదైనా వచ్చినప్పుడు మనం ఈజీగా రాయొచ్చు అనేసి ఎగ్జాంపుల్స్కి వాక్యాలు రాయించాను, సరేనా। नेक्स्ट पर ध्यान दीजिए, यहाँ पर कुछ अनुच्छेद है। अनुच्छेद का अर्थ है पैराग्राफ। पैराग्राफ చూడండి। राजा ने चिड़िया को प्यार से रखा। चिड़िया को देखने के लिए लोग दूर दूर से आते थे। चिड़िया का मधुर गान सबको भाता था। चिड़िया का संगीत सुनकर सब मन में ही यही सोचते कि हे चिड़िया, तुम कितना मधुर गाती हो। यहाँ पर రేఖాంకిత్, రేఖాంకిత్ का अर्थ है అండర్లైన్ చేసిన పదాలను అబ్జర్వ్ చేస్తే ఆ పదం లేనిది మనకి వాక్యము సరైనగా ఉండదు। రాజానే చిడియాకో ప్యార్ సే రఖా। ఓకే, రాజానే చిడియాకో ప్యార్ సే రఖా। ఇప్పుడు వాటి యొక్క మీనింగ్స్ నేను మీకు ఇక్కడ చెప్తాను, ठीक है। रेखांकित शब्दांश वाक्यों में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं। इस तरह संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से जाना जाता है उसे कारक कहते हैं। అంటే కారక్, కారక్ విభక్తి ఇవి లేనిది మనకి వాక్యం సరైన రీతిలో ఉండదు, ठीक है ना। तो ఇవి ఒక పదానికి ఇంకొక పదానికి మధ్య సంబంధాన్ని జోడిస్తాయి। ఆ పదం లేకుంటే మనకు సరైన విధంగా రాదన్నమాట, ఆన్సర్ వాక్యమే సరైనదిగా ఉండదు। अब देखिए, यहाँ पर कुछ कारक है। हिंदी में कारक कितने प्रकार होते हैं? 8 प्रकार के होते हैं। तो यहाँ पर कर्ता कारक ने, ओके, जिसके द्वारा काम किया जा रहा है, ఎవరి ద్వారా అయితే పని జరుగుతుందో దానికి మనము నేని ప్రయోగిస్తాము। ఏ కేవల్ స్పెషల్లీ నే వస్తే అది భూతకాల్, జరిగిపోయిన కాలంలోనిది అని అర్థం చేసుకోవచ్చు। రామ్ నే రావణ్ కో మారా। ఓకే, సింపుల్గా రామ్ నే రావణ్ కో మారా, రాముడు రావణుణ్ణి చంపేశాడు। ఇప్పుడు జరిగింది కాదు,
ఎప్పుడో జరిగిపోయిందనమాట ఆ కార్యక్రమం. ఠీకే, కర్తా కారక్ నే, మైనే 10 ఫల్ ఖాయా, నేను 10 పండ్లు తిన్నాను. అయిపోయింది అది. ఇప్పుడు తినడం లేదు, తింటానని అనుకోవడం లేదు. మైనే నే పెట్టాం కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. ఠీకే, नेक्स्ट देखिए कर्म कारक को, की, कु, नी, नु, ये क्या है? अभी आप लोगों को वाक्यों में आते रहते हैं. एग्जाम्पल देख लीजिए. తెలుగులో మీరు రాముడికి ఇచ్చాను, ఓకే, లతకు ఇచ్చాను, ఐసే కు, నీ, ను ఇలాంటివి ఉపయోగిస్తాం కదా. అలాంటి సందర్భాల్లో కర్మకారక్ आता है. करण कारक से, के द्वारा. ठीक है, हम लोगों को करण कारक में से दिखाई देता है, అపాదాన్ కారక్ మే సే దిఖాయి దేతా హై. 2 సార్లు సే వస్తుంది కానీ దాని యొక్క మీనింగ్ మారిపోతుంది, గమనించండి. కరణ్ కారక్ సే, కే ద్వారా, తో చేత ద్వారా. ఠీకేనా. మై కలం సే లిఖతీ హూ, నేను పెన్నుతో రాస్తాను. తో వచ్చింది కదా, ఐసే అన్నమాట. సంప్రదాన్ కారక్ కే లియే, కో, కొరకు, కోసము. ఠీకేనా. మై లతా కే లియే పెన్ లాయి, నేను లత కోసం పెన్ తీసుకొచ్చాను. ఓకే, లత కొరకు పెన్ తీసుకొని వచ్చాను. ఇలా వస్తాయన్నమాట. అపాదాన్ కారక్ సే, నుండి, వలన, కంటే. ఈ సేకి అపాదాన్ కారక్ సే అంటే మనకిది సపరేట్ అయ్యే క్రమంలో. పేడ్ సే ఆమ్ గిరా, చెట్టు నుండి మామిడి పడిపోయింది అంటే చెట్టు నుండి దాని యొక్క సంబంధం ఏమైపోయింది, దూరం అయిపోయింది. అప్పుడు వాడే సే ఇది ఇది సేమ్ కాదు. ఠీకేనా. సంబంధ కారక్ కా, కే, కి, ఇవి 3. ఓకే, ఇవన్నీ లేనిది మనకు వాక్యము సరైన రీతిలో రాదు. కా, కే, కి యొక్క, ఓకేనా. ఇది రాముడి యొక్క పుస్తకము, రామ్ కా పుస్తక్ హే అలా అనమాట. కా వచ్చింది కదా, రామ్ కా పుస్తక్ హే, రాముడి యొక్క పుస్తకము. ఈ విధంగా వస్తాయి. अधिकरण कारक మే పర్, మేజ్ పర్ కితాబ్ హే, బల్ల మీద బుక్ ఉంది. ఓకేనా. సంబోధన్ కారక్ హే, అరే, అజీ, ఓయ్, ఓరి, ఇవ్వండి. ఠీకే. ఐసే ఇవి కారక్, దానికి సంబంధించిన విభక్తి, తెలుగులో వాటి యొక్క మీనింగ్స్. ఇది గమనించండి. ఓకే, यहाँ पर चार्ट दिया गया है लेकिन ఇందులో తెలుగులో లేవు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రాసి మీకు వీడియోలో స్టార్టింగ్లోనే స్నాప్ పెట్టేస్తాను, చూసుకొని ఒకసారి రాసేసేయండి. ఠీకేనా. तो अब देखिए उसके कुछ उदाहरण. रिक्त स्थानों की पूर्ति उचित कारकों से कीजिए. ఇంతకుముందు మనం కారక్, విభక్తి, దానికి మళ్ళీ తెలుగులో మీనింగ్ చూసాం కదా. ఇప్పుడు అలాంటి కారకులతోని ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని మనము ఫిలప్ చేయాలి. రేఖ, రిక్త స్థానం అంటే ఏంటమ్మా, ఖాళీలు. ఈ ఖాళీలను మనం ఉచిత कारक से भरना है. ठीक है. तो देखिए राजा सुंदर महल डैश रहता था. क्या लगाएंगे, చెప్పండి. సుందర్ మహల్ మే, అందమైన రాజు అందమైన భవనంలో ఉండేవాడు. ఠీకేనా. अब देखिए यात्रियों डैश अपने यात्रा वर्णन डैश महल डैश वर्णन किया. మీరు లెసన్ చదివేటప్పుడు అందులో మనకి దొరుకుతాయి, టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్తాను. యాత్రియోనే, నే అంటే ఏం చెప్పాము, పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట ఇది. యాత్రియోనే అప్నే యాత్రా వర్ణన్ మే అంటే వారు రాసిన యాత్రా వర్ణన్ బుక్లో మే. ఓకే. महल की सुंदरता के बारे में वर्णन किया. महल की सुंदरता के बारे में వర్ణన్ కియా. यहाँ पर ఈ వాక్యం కొంచెం చాలా పెద్దగా అయిపోయింది మనకి, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ కరెక్ట్ సెట్ చేయలేదు. ఠీకేనా.
तो भी चलेगा, हम लोग सेट करके लिख दिए। नेक्स्ट, राजा डैश चिड़िया डैश कभी नहीं देखा। ओके, राजा ने चिड़िया को कभी नहीं देखा। వీటికి మీనింగ్స్ ఇప్పుడు మనం రాసుకున్న దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. రాజానే చిడియాకో కభీ నహీ దేఖా. రాజు పక్షిని, కో దగ్గర మనం నీను కీకు రాసుకున్నాం కదా, ఆ నీ ఇక్కడ వచ్చేసింది. చిడియాకో కభీ నహీ దేఖా, రాజు పక్షిని ఎప్పుడు చూడలేదు. चिड़िया डैश सोना डैश सोने डैश पिंजरा बनवाया गया. चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया. ठीक है. सेवकों ने लड़की को पूछा. ओके, ये है आप लोगों को रिक्त स्थानों की पूर्ति के साथ भाषा के बाद कंप्लीट हो गया है. अभी परियोजना कार्य देखिए. यहाँ पर वर्ग पहेली में छिपे पक्षियों के नाम पहचानिए. किसी एक पक्षी के बारे में जानकारी इकट्ठा कीजिए. लो एक तालिका है. ठीक है, पट्टिक वर्ग पहेली की సంబంధించిన పట్టిక ఉంది. ఇందులో అనేక పక్షిयों के नाम है. రకరకాల పక్షుల పేర్లు ఉన్నాయి. వాటిని తీసి పక్కకి రాసేయండి. కొన్ని నేను చెప్తాను, మిగతా వెతకండి. एक तो तोता, इंद्र ऑलरेडी सर्किल చేసి ఇచ్చారు. यहाँ पर बहुत सारे पक्षी है. कौवा है, कबूतर है, चील, मैना, मोर, बतख, बगुला, बटेर. ఓకేనా, ఇన్ని చెప్పాను. ఇంకా కొన్ని ఉన్నాయి, వెతకండి, పక్కనున్న దాంట్లోకి రాసేసేయండి. దీంతో మనకి మొత్తం भाषा की बात कंप्लीट అయిపోయినట్టే. गाने वाली चिड़िया पार्ट हो गया है. ठीक है, अगली पार्ट के साथ अगली कक्षा में फिर से मिलेंगे. तब तक के लिए धन्यवाद.